మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్ ఎదురుగా ఉన్న బ్యారికేడ్ ను ఢీకొన్న కేసులో ప్రధాన నిందితుడిగా రాహిల్ ఉన్న సంగతి అయితే తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత అటు దుబాయ్ పారిపోయాడు రాహిల్. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఎట్టకేలకు అటు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆగురు 3 నెలలుగా ప్రకాశం దగ్గర రిజైన్ చేసిన తర్వాత తప్పించుకొని తిరుగుతూ పంజాగుట్ట పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఈ భోజన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహెల్ ని మొత్తానికి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని స్నేహితుల పైన నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్ వచ్చి తిరిగి దుబాయ్ పారిపోయేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడని తెలియడంతో వెంటనే అక్కడ మాటు వేసిన పంజాగుట్ట పోలీసులు అతను అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వెంటనే గుర్తుచప్పుడు కాకుండా మీడియా కంటపడకుండా మెజిస్ట్రేట్ ఎన్టీఆర్గా హాజరుపరిచారు. దీంతో మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చింతలు కూడా చేసి తరలించడం జరిగింది. ఈ కేసులో ఈ బ్యారికేడ్స్ ఢీకొట్టిన ఘటన అనేది వాస్తవానికి పోలీసుల కేసులో తెలుస్తుందని, కానీ ఆ సమయంలో షకీల్ కుమారుడు సాహెల్ మధ్యలో ఉండడం, ఆ తర్వాత పోలీసుల కళ్ళు కప్పి అక్కడ నుంచి పారిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత పంజాగుట్ట సీఏని ఈ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రోద్బలంతో సాహెల్ కార్ నడపడానికి లేదని అతని ప్లేస్ లో మరో వ్యక్తిని పెట్టేందుకు పెద్ద ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సిపి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి వెంటనే అటు పంజాగుట్ట సీఏని సస్పెండ్ చేయడమే కాకుండా మొత్తం పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అందరికైనా కూడా బదిలీ పెట్టి చేయడం జరిగింది. ఈ కేసులో సాయం కోసం రిపోర్ట్ నోటీసు కూడా జారీ చేశారు. గతంలో అతనికి నోటీసు విచారణకు హాజరు కావాలన్న క్రమంలో ఆ సాయి తనని అరెస్ట్ చేయవద్దని తాను విచారణకు హాజరవుతారన్న హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కూడా ఆ అతను అరెస్ట్ చేయదు, విచారణకు హాజరవుతారు అని చెప్పి కూడా కోర్టు చెప్తే కోర్టు హాజరుతాడని కూడా సింగల్లోకి వచ్చి అతను విచారణకు హాజరు కాలేదు. ఆ తర్వాత కోర్టు నోటీసుని రద్దు చేయాలంటూ సాయం తన న్యాయవాది హైకోర్టులో మరో పిటిషన్ వేయడంతో కోర్టు దాన్ని తిరస్కరించింది. సో ఎప్పుడైతే సాహిల్ కోర్టులో అంటే ఖచ్చితంగా న్యాయవాది అతను టచ్లో ఉన్నాడు, టచ్లో ఉన్నాడని తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు అతని స్టేట్ల పైన నిఘా పెట్టి ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గత రాత్రి అదుపులోకి తీసుకొని నిఘా తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.